పవిత్రమైన తిరుమల తిరుపతి క్షేత్రంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఈ కథ కలియుగంలో తలనీలాల సమర్పణకు మూలమైన పవిత్ర గాథగా భావించబడుతుంది. చాలా కాలం క్రితం శ్రీనివాసుడు తిరుమల కొండలో ఒక చీమల గూడులో తపస్సు చేస్తూ నివసించేవారని పురాణాలు చెబుతున్నాయి. అదే సమయంలో సమీప గ్రామానికి చెందిన రాజు ఆవుల గుంపును అడవిలో మేతకు పంపించేవాడు. ఆ గుంపులో ఒక ఆవు ప్రతిరోజు సాయంత్రం పాలు ఇవ్వకపోవడంతో గోపాలకుడు ఆశ్చర్యపోయాడు. ఒకరోజు ఆ ఆవును గమనిస్తూ అడవిలోకి వెళ్ళాడు. అప్పుడు అతను చూసింది అద్భుతం. ఆ ఆవు నేరుగా చీమల గూడు దగ్గరకు వెళ్ళి తన పాలను స్వయంగా అక్కడ పోస్తుంది. ఆ పాలు గూడు లోపల తపస్సు చేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామిపై పడుతున్నాయి. ఇది చూసిన గోపాలకుడు కోపంతో ఆ ఆవును కర్రతో కొట్టడానికి ఎత్తాడు. వెంటనే శ్రీనివాసుడు గూడు నుంచి బయటకు వచ్చి ఆ ఆవును రక్షించాడు. కానీ ఆ కర్ర స్వామివారి తలపై తగిలింది. కొద్ది రోజుల తర్వాత ఆ గాయం తగ్గిపోయింది. అయితే ఆ గాయం ఉన్న చోట జుట్టు మాత్రం రాలేదు. ఒకరోజు స్వామివారు బయట విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆకాశంలో సంచరిస్తున్న గంధర్వకన్య నీలాదేవి స్వామివారిని చూసింది. ఆమె కిందికి వచ్చి స్వామివారి తలపై జుట్టు లేని ప్రదేశాన్ని గమనించి చాలా బాధపడింది. భక్తితో తన అందమైన జుట్టులో నుంచి కొంత భాగాన్ని కత్తిరించి స్వామివారికి సమర్పించింది. వెంటనే ఆ ప్రదేశంలో జుట్టు మొలిచింది. అప్పుడు వెంకటేశ్వర స్వామి ప్రేమతో ఇలా అన్నారు, నా అందం కోసం నీ అందాన్ని త్యాగం చేశావు. కలియుగంలో ఈ కొండపైకి వచ్చే నా భక్తులు తమ జుట్టును సమర్పించే సంప్రదాయం ప్రారంభమవుతుంది. వారు సమర్పించే జుట్టు యొక్క పుణ్యఫలం అంతా నీకు లభిస్తుంది. ఇలా తిరుమలలో తలనీలాల సమర్పణ అనే పవిత్ర సాంప్రదాయం ప్రారంభమైందని భక్తులు విశ్వసిస్తారు.